ఫ్రెండ్స్. సిక్స్త్ తెలుగు అండి. సిక్స్త్ తెలుగులోనే ఒకసారి ఇవన్నీ చూద్దామండి. ఇంపార్టెంట్ కదండి ఇతివృత్తము ప్రక్రియ అనేది. అయితే పాఠం పేరు అభినందన అండి. ఫస్ట్ లెసన్ అభినందన. అభినందన ఎవరు రాశారండి? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఎవరిని అభినందించాలి? శేషం లక్ష్మీనారాయణాచార్యని అభినందించాలి. ఇతివృత్తం ఏంటండి? దేశభక్తి శ్రమ గౌరవం. ఓకేనండి, దేశభక్తి శ్రమ గౌరవం. ఈయన దేశభక్తి శ్రమ గౌరవం పైన గేయాలు పాడతాడు. ఓకేనండి, పాటలు పాడుతాడు, గేయాలు పాడుతాడు కాబట్టి ఈయనని అభినందించాలి. శేషం లక్ష్మీనారాయణాచార్య అనే ఒక విద్యార్థిని మనం అభినందించాలి. ఎందుకు? దేశభక్తి శ్రమ సౌందర్యం అనే దానిపైన గేయం పాటలు పాడతాడు కాబట్టి మనం అభినందించాలి. ఓకేనండి, ఇక్కడ గేయం అనేది ప్రక్రియ. నెక్స్ట్ స్నేహబంధం అండి. స్నేహబంధము పరవస్తు చిన్నయ్య సూరి అండి. మూలం ఎవరు? చిన్నయ్య సూరి. స్నేహబంధం అంటే మనకి ఏం తెలవాలండి? నైతిక విలువలు. ఓకేనా అండి, మంచి చెడు అన్నీ తెలవాలి కాబట్టి మనం స్నేహం చేయాలి. ఓకేనండి, ఇది స్నేహబంధం అనేది ఏ విధంగా ఉండాలి? ఎవరికైనా చెప్తే ఒక కథ రూపంలో అందరూ మెచ్చుకునే విధంగా కథ రూపంలో ఉండాలి. ఓకేనండి, స్నేహబంధం ఎలా ఉండాలండి? కథ ప్రక్రియ లాగా ఉండాలి. అందులో మంచి చెడు నైతిక విలువలు అనేటివి ఉండాలి. ఓకేనండి, ఎవరు మూలం అండి? ఎవరు రాశారు? చిన్నయ్య సూరి. వర్షం పల్లా దుర్గయ్య. ఓకేనండి, వర్షం పల్లలుగా వర్షం పడుతుందని అంటాం కదండి, అట్లా అంటే వర్షం అంటే పల్లా దుర్గయ్య. ఏం చేస్తాడండి? వర్షం అంటే ప్రకృతిని చిత్రిస్తారు. ఓకేనా అండి, ఫోటో తీసుకుంటారు, ప్రకృతిని చిత్రిస్తారు. అయితే వర్షం కాబట్టి ఖండకావ్యం. ఓకేనా అండి, ఇది వర్షం అనేది కొన్ని నెలలు మాత్రమే పడుతుంది కదండి, మళ్ళీ తర్వాత ఎండాకాలము చలికాలము ఇట్లా వస్తుంది కదండి, అందుకనే వర్షం అనేది ఒక ఖండకావ్యం. ఓకేనండి, ఖండం అంటే ముక్కలు ముక్కలు కదండి, అట్లా వర్షం అనేది ఖండకావ్యం. లేఖ దేని గురించి చెప్తుందండి? చరిత్ర సంస్కృతి, మన చరిత్ర ఏంది, మన సంస్కృతి ఏంది, దాని గురించి వివరిస్తుంది. లేఖ అనేది యాత్ర రచన అండి. ఓకేనండి, లేఖ అనేది ఏంటి? యాత్ర రచన. అంటే మనం లేఖలో ఏ విధంగా రాయాలండి? మన ఫ్రెండ్స్కి లేఖలు రాయాలి. ఏ విధంగా రాయాలి? మనం ఎక్కడెక్కడ యాత్రలు చేసినామో ఆ యాత్ర రచన రాసి దాని చరిత్ర సంస్కృతిని తెలియజేయాలి. ఓకేనా. శతక కవులు రచించారండి. వీరు కూడా మంచి చెడు నైతిక విలువలు అనేటి గురించి చెప్పారు. ప్రక్రియ అనేది శతకం. ఓకేనండి, ప్రక్రియ అనేది శతకం. పోతన బాల్యం. ఓకేనండి, బాల్యం ఎవరండి? వనమామలై వరదాచార్యులు. ఓకేనండి, పోతన బాల్యము వనమామలై వరదాచార్యులు. ఇక్కడ నా ఉంది కదండి పోతనలో, వాన. ఓకేనండి, పోతన బాల్యంలో పిల్లలు వానలో ఆడుకుంటారు. ఓకేనండి, బాల్యంలో పిల్లలు వానలో ఆడుకుంటారు. అందులో వనమామలై వరదాచార్యులు ఒకరు. ఓకేనండి, బాల్యం కాబట్టి పిల్లల ఆసక్తులు. ఓకేనండి, అట్లనే పోతన బాల్యంలో ఒక కావ్యం అనేది కూడా ఉంటుందండి. ఓకేనండి, పోతన బాల్యంలో కావ్యం అనేది ఉంటుంది. ఓకేనండి, బాల్యం కావ్యం. ఉడత సహాయం రాసింది ఎవరండి? గోన బుద్ధారెడ్డి. ఓకేనండి, ఉడతకు సహాయం చేయాలని గోన బుద్ధారెడ్డి వెళ్తాడు. ఓకేనండి, అయితే అక్కడ ఏం చేస్తారండి? సహాయం కదండి, సహకారం అందిస్తారు. ఓకేనా అండి, అయితే బుద్ధారెడ్డి అనే డబల్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 సార్లు వచ్చినాయి కాబట్టి ఇది ద్విపద అని గుర్తుంచుకోండి. ఓకేనా అండి, ఉడత సహాయము, గోన బుద్ధారెడ్డి సహాయం చేస్తే బుద్ధి వస్తుంది కదండి, అందుకని బుద్ధారెడ్డి ఉడత సహాయం చేస్తాడు. ఇది ఎట్లుండాలి? సహకారంలాగా ఉండాలి. ఇక్కడ దాకు దావత్తు, డీకి డీవత్తు ఇట్లా 2 సార్లు వచ్చినాయి కాబట్టి ఇది ద్విపద. ఓకేనండి, ద్విపద ప్రక్రియ. చెరువు అంటే మన సంస్కృతి పర్యావరణం. ఓకేనా అండి, చెరువు అంటే ఏంది? అది మన సంస్కృతి, మన పర్యావరణం. కాకపోతే ఇది స్వాగతం అండి. స్వాగతం అంటే ఏంది? ఒక్కటే, అంటే తనలో తాను మాట్లాడుకోవడం, ఇతరులకి తన గురించి తెలియజేయడం కదండి. అయితే స్వాగతం అంటే తనకు సంబంధించింది మాత్రమే అండి. చెరువు అని అంటే ఒక్కటే స్వాగతం. చెరువు అంటే స్వాగతం ఒక్కటే అని ఇట్లా గుర్తుంచుకోండి.
ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చెరువే ఉంటదండి. అంటే ఊరికి వాళ్ళ స్వాగతం కోసమే వాళ్ళ చెరువును వాళ్ళు నిర్మించుకున్నారు అననని ఇట్లా గుర్తుంచుకోండి. చీమల బారు అంటే పొట్టపల్లి రామారావు. ఓకేనండి. చీమల బారు అంటే పొట్టపల్లి రామారావు. ఓకేనా అండి. వ్యక్తిత్వ వికాసం. చీమ గురించి మనం ఏం తెలుసుకోవాలండి? తన వ్యక్తిత్వ వికాసం ఏంటిదో తెలుసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇదేంటండి వచన కవిత. చీమల గురించి, బారు గురించి మనం ఒక కవిత రాయాలి. ఓకేనండి. చీమల బారు గురించి మనం ఒక వచన కవిత రాయాలి. ఓకేనండి. చీమల బారు పొట్టపల్లి రామారావు. ఓకేనండి. చీమలు ఒక పొట్లానికి పట్టినాయి అనుకోండి. ఓకేనండి. చీమలు ఒక పొట్లానికి పట్టినాయి. పొట్టపల్లి రామారావు ఈ యొక్క పొట్లానికి పట్టుకున్నాయి. అయితే చీమల గురించి తన వ్యక్తిత్వ వికాసం గురించి ఈయన చూస్తాడు అనని ఇట్లా గుర్తుంచుకోండి. అయితే చూసిన తర్వాత ఇవన్నీ ఒక వచన కవిత రూపంలో రాస్తాడు. ఓకేనా అండి. ఒక వచన కవిత రూపంలో రాస్తాడు. బాలనాగమ్మ అనేది సాహసం. ఓకేనా అండి. ఇక్కడ నుండి బాలనాగమ్మ చిన్నదే కానీ చాలా సాహసం చేస్తుందని. ఇదొక జానపద కథ అండి. జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ. ఓకేనండి. పల్లెటూరులో ఎవరు ఉంటారండి? సుద్దాల హనుమంతుడు. ప్రతి ఒక్క పల్లెటూరులో హనుమంతుడు ఉంటుంది కదండి. అట్లా సుద్దాల హనుమంత. మానవీయ మానవీయ విలువలు బాల కార్మికులు. ఓకేనండి. పల్లెటూరులో ఉన్నటువంటి మానవీయ విలువల గురించి తెలియజేస్తారు. ఇంకా బాల కార్మికులు ఎవరుంటారో వారి గురించో తెలియజేస్తారు. ఎట్లా తెలియజేస్తాడు? పాట రూపంలో, గేయ రూపంలో తెలియజేస్తాడు. ఓకేనండి. పాట రూపంలో, గేయ రూపంలో తెలియజేస్తాడు. పల్లెటూరి పిల్లగాడ అనే పాట పాట గేయ రూపంలో ఈ మానవీయ విలువలు బాల కార్మికుల గురించి తెలియజేస్తాడు. కాపాడుకుందాం. ఓకేనండి. కాపాడుకుందాం. పర్యావరణం సంభాషణం. ఓకేనండి. వేటిని కాపాడుకుందాం అండి? మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. ఇది మన సంభాషణ. ఓకేనండి. పర్యావరణం గురించి మనం కాపాడుకుందాం. ఈ సంభాషణ ఏ విధంగా అండి? ఇరుగు పొరుగు వాళ్ళకి మనం ఏదైతే కాపాడుకుంటామో వాటిని ఒక సంభాషణ రూపంలో మనం తెలియజేయాలి. ఓకేనా అండి.